వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 53 బ్యాగుల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సుమారు 20 కిలోల చొప్పున ఉన్న ఈ విత్తనాల విలువ 35 లక్షల రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు. కేవలం 2 నుంచి 300 రూపాయల ఖర్చుతో తయారు చేసిన 1 కిలో నకిలీ విత్తనాల ప్యాకెట్ను రైతులకు 2000 రూపాయల వరకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. రైతులను మోసం చేసి అక్రమ సంపాదనే లక్ష్యంగా ఈ దందా సాగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయంలో పాల్గొన్న 5గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, లైసెన్స్ కలిగిన విక్రేతల వద్ద నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. అనుమానాస్పద విక్రయాలు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 5 మంది అక్యూజ్కి పట్టుకున్నారు. దాంట్లో ఇప్పటివరకు పట్టుకున్న అక్యూజ్ పేరు అంటే హన్మయ్య, రెసిడెంట్ ఆఫ్ కోస్గి, నరసింహం అయిన బాలాజీ నగర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, నరేందర్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్, మల్లేష్ దుడ్యాల మండల్ అండ్ ఒరుగంటి మలయాద్రి అయిన దౌలతాబాద్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కంప్లీట్ పత్తి విత్తనాలు ర్యాకెట్లో పని చేస్తున్నారు. గతం 15 ఒక వారం రోజు ముందు కలెక్టరేట్లో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు ఒక ఓరియంటేషన్ మీటింగ్లో అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఫార్మర్స్కి కానీ సీడ్ డీలర్స్కి కానీ ఎట్టి పరిస్థితి కూడా ఫార్మర్స్కి, మన కృషి చేస్తున్న వాళ్ళకి ఇలాంటి నకిలీ విత్తనాలు, నకిలీ సీడ్స్ సేల్ చేయకండి. అప్పుడు కూడా వాళ్ళు ఈ ర్యాకెట్ లాగా నడిపి దాదాపు చాలా రోజు నుంచి ఈ పాలిష్డ్ అయిన మటీరియల్స్ జస్ట్ జిండ్ అంటే ఈ కాటన్ తీసిన తర్వాత ఈ సీడ్స్ ఏదైతే ఉన్నాయో దానికి తీసేసి పాలిష్ చేసి కలర్ చేసి మన పూర్ ఫార్మర్స్కి, చాలా కృషి చేస్తున్నారు ఫార్మర్స్కి అమ్మేస్తున్నారు.